వెల్కమ్ టు నేలతల్లి. విత్తనోత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపును సాధించింది. దేశంలోనే దాదాపు 40% విత్తనం ఇక్కడే ఉత్పత్తి జరుగుతుంది. ఈ క్రమంలో ఇటీవల ములుగు ప్రాంతంలో జరిగిన ఏదైతే సంఘటన ఉందో రైతులు నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించడం జరిగింది. మరి ఈ క్రమంలో ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి, వీటికి సంబంధించిన అంశాల గురించి చర్చించడానికి మనతో పాటు బూచట న్యాయ నిపుణులు, రైతు కమిషన్ సభ్యులు సునీల్ గారు ఉన్నారు. సీడ్ బౌల్గా పేరొందిన తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ములుగుకు సంబంధించిన సంఘటన అందరికీ ఒక ఉదాహరణగా మారింది. ఎందుకంటే అంత తీవ్రంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారానికి సంబంధించి అసలు అంటే ఏ విధంగా జరిగింది, దీంట్లో ఉన్న నియమ నిబంధనలు ఏంటి, ఏ విధంగా పరిష్కారం జరిగింది? రెండు కారణాలతోటి అందరూ ఆలోచించాల్సిన, చర్చించుకోవాల్సిన ఒక కీలక సమస్య. మీరే అన్నారు తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్గా ఉందని. ఇది ఒక విత్తన భాండాగారం. భారతదేశంలో రైతులు వాడుతున్న విత్తనాలలో ఒక 40% విత్తనాలు తెలంగాణలోనే పండుతాయని. అంటే ఇక్కడ విత్తనోత్పత్తి చేస్తే మిగతా రాష్ట్రాలకి, చాలా దేశాలకు కూడా ఇక్కడ నుంచి ఉత్పత్తి జరుగుతుంది. ప్రపంచంలోనే భారతదేశం మొదటి 5 స్థానాల్లో ఉంటుంది విత్తనోత్పత్తిలో. అందులో తెలంగాణ ఇక్కడ చాలా అగ్రగామిగా ఉన్న రాష్ట్రం. మరి ఎవరు పండిస్తున్నారు? కంపెనీలు ఏమి ఫ్యాక్టరీలో తయారైన విత్తనాలు కాదు కదా. విత్తనాలు మళ్ళీ అల్టిమేట్గా రైతు పొలంలో పండాలి. మామూలు పంటకి విత్తనాలను పండించడానికి చాలా తేడా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా పత్తి కానీ, మొక్కజొన్న కానీ, వరి కానీ ఇట్లాంటివన్నీ పెద్ద ఎత్తున విత్తనోత్పత్తి ఇక్కడ జరుగుతుంది. ఈ విత్తనోత్పత్తి చేయాలి అంటే కంపెనీలు చేస్తాయి, రైతులతో అగ్రిమెంట్ కుదుర్చుకొని రైతు పొలంలోనే విత్తనోత్పత్తి జరుగుతుంది. అట్లా జరిగిన ఒక సంఘటన మీరు అన్న ములుగులోది. ఈ మధ్యలో ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే కొన్ని రోజుల క్రితమే పెద్ద ఎత్తున గిరిజన రైతులకి ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించింది కంపెనీల నుంచి. వ్యవసాయ శాఖ మంత్రి, అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు అందరూ వెళ్ళి ఆ గిరిజన రైతులకి దాదాపుగా ఒక 4 కోట్ల రూపాయల నష్టపరిహారం చెక్కులు అందించి వచ్చారు. అది చాలా ఆశ్చర్యం కూడా ఉండే. ఒక పక్కన ఆశ్చర్యం ఎందుకంటే విత్తనాల వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం వస్తుందా అనేది ఒక ఆశ్చర్యం అయితే, రెండోది ఏంది ఇంత పెద్ద నష్టం జరుగుతుందా అనేది కూడా ఎప్పుడు అంత బయటికి రాలేదు. ఏం జరిగింది ములుగులో అంటే వాళ్ళందరూ గిరిజన రైతులు. మరీ ముఖ్యంగా అదంతా షెడ్యూల్డ్ ప్రాంతం. ఈ షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న గిరిజన రైతులతోటి కొన్ని విత్తనోత్పత్తి కంపెనీలు, విత్తనాలు అమ్మే కంపెనీలు అగ్రిమెంట్ కుదుర్చుకొని మొక్కజొన్న విత్తనోత్పత్తి జరుగుతుంది అక్కడ. ఆ కంపెనీ కూడా నేరుగా రైతుతో అగ్రిమెంట్ కాకుండా మధ్యవర్తి ద్వారా అగ్రిమెంట్లు ఉంటాయి. ఆర్గనైజర్ అని పేరు అక్కడ, స్పాన్సర్లు అని చట్టంలో ఉంటుంది. ఆర్గనైజర్ అనే పేరుతోటి అక్కడ జరిగింది ఏంటంటే, ఇక మీరు పలానా వెరైటీ మొక్కజొన్న విత్తనాలను ఉత్పత్తి చేయాలి, దానికి కానీ మీరు పంట పండిన తర్వాత ఈ క్వాలిటీ ఉంటే ఇంత ధరకు కొనుగోలు చేస్తామనేది ఒక అగ్రిమెంట్. అవేవి రాతపూర్వకంగా ఉండదు. వాళ్ళు విత్తనాలు ఇస్తున్నారు, వీళ్ళు పండిస్తున్నారు, గత 5-6 ఏళ్ళుగా జరుగుతుంది, నష్టం జరుగుతుంది. అంటే వాళ్ళ ఆశించిన దిగుబడి రాకపోవటం కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆశించిన క్వాలిటీ లేదని చెప్పి వాటిని తిరస్కరించడం కావచ్చు, తక్కువ డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వాటికి తోడు అదనంగా గత సంవత్సరం ఏం జరిగింది అంటే, ఈ విత్తనోత్పత్తి చేస్తున్న రైతులకు ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. అక్కడున్న మొక్కజొన్న కంకులు తిన్న రైతులకి ఆరోగ్యం దెబ్బతింటాం, పక్షవాతం రావటం, ఆ మొక్కజొన్న కంకులు కానీ ఆ పంట తిన్న పశువులకి చనిపోవటం, కొన్నిటికి ఆరోగ్య సమస్యలు రావటం, ఈ విత్తనోత్పత్తులు జరుగుతున్న నష్టాలను భరించలేకనో ఆరోగ్య సమస్యల వలనో ఒకరిద్దరు గిరిజన రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్న సందర్భం ములుగులో జరిగింది. ఇవన్నీ ఇటీవల కాలంలో రైతు కమిషన్ దృష్టికి వస్తే కమిషన్ దాని మీద పెద్ద ఎత్తున స్పందించి ఒక ఎక్స్పర్ట్ కమిటీని అక్కడికి పోయి రిపోర్ట్ తెప్పించుకోవటం, వ్యవసాయ మంత్రి గారితో ఎప్పటికప్పుడు మాట్లాడి చివరిగా అక్కడున్న జిల్లా కలెక్టరు, అగ్రికల్చర్ కమిషను, వ్యవసాయ శాఖ కృషి వల్ల దాదాపుగా 630 మంది గిరిజన రైతులకి మొదటిసారి నష్టపరిహారం వచ్చింది. కంపెనీల ద్వారా నష్టపరిహారం వచ్చింది. దీన్ని ఒకసారి మీరు మూలాలకు వెళ్ళి ఆలోచన చూస్తే ఇది కేవలం ములుగులో జరుగుతున్న సమస్య మాత్రమే కాదు. ములుగులో సమస్య తీవ్రంగా ఉంది. అక్కడ గిరిజన రైతులు కావటం, ఆరోగ్య సమస్యలు రావటం, ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితులు ఏర్పడటం వల్ల అక్కడ స్పందన చాలా తీవ్రంగా వచ్చింది. అది కూడా కమిషన్ కూడా స్పందించేసరికి కొంత నష్టపరిహారం వచ్చింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో ఎక్కడైతే పెద్ద ఎత్తున విత్తనోత్పత్తి జరుగుతుందో, ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున పత్తి విత్తనాల ఉత్పత్తి జరుగుతుంది. ఇప్పుడు వరంగల్, కరీంనగర్ ఆ ప్రాంతంలో మొక్కజొన్నలు కానీ, వరి ఉత్పత్తి, నల్గొండ, కరీంనగర్లో పెద్ద ఎత్తున వరి విత్తనాల ఉత్పత్తి జరుగుతుంటుంది. ఈ విత్తనోత్పత్తి జరుగుతున్న క్రమంలో ఏం జరుగుతుందంటే, రైతుకు కంపెనీకి మధ్యలో సరి అయిన అగ్రిమెంట్ లేకపోవటం, రైతులు అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళ ఆశించిన క్వాలిటీ నాణ్యత రాలేదని తిరస్కరణ గురై డబ్బులు రాకపోవటము, ఆశించిన దిగుబడి రాకపోవడం నష్టం చెందుతున్నారు. ఈ రోజున ములుగు సంఘటనని 3-4 కారణాలతోటి ప్రభుత్వము, ప్రజలు, రైతులు మరీ ముఖ్యంగా లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అసలు విత్తనోత్పత్తికి ఏమైనా నిబంధనలు ఉన్నాయా? మామూలుగా మొక్కజొన్న పంట పండియటం, పత్తి పంట పెట్టడం, వరి పండియటం వేరు. ఆ విత్తనాలు ఉత్పత్తి చేయాలంటే ప్రత్యేక జాగ్రత్తలు అవసరము, ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి, ప్రత్యేక చట్టాలు ఉన్నాయి.
వాటిని కనుక తెలుసుకొని కొంత జాగ్రత్త పడితే ఉన్నంతలో నష్టం జరగకుండా, నష్టం జరిగితే పరిహారం వచ్చే విధంగా ఒక అవకాశం ఉంది అనడానికి మీకు ములుగు సంఘటన ఒక ఉదాహరణ. అంటే ఇక్కడ మీరు చెప్పినట్టు ఒక పాయింట్ ఏంటంటే మధ్యవర్తులు ఒకటి, మధ్యవర్తులతో పాటు ఏది రాసుకోకుండా కేవలం నోటి మాటతో జరిగిందని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇట్లాంటి క్రమంలో రాష్ట్రంలో చాలా మటుకు ఇదే జరుగుతుంది. సో ఈ క్రమంలో అసలు ఎట్లా రైతు ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఈ విత్తనోత్పత్తిలో 2-3 రకాల చట్టాలు దానికి వర్తిస్తాయి. ఒకటి విత్తన చట్టం, ఒకటి రైతు కనుక కొన్ని పలానా విత్తనాలు వాడితే నష్టం జరిగితే నష్టపరిహారం రాకపోతే అదొక అంశం పక్కన పెడితే, విత్తన చట్టం పరిధిలో కంపెనీలు విత్తనాల ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటికి గైడ్లైన్స్ ఉన్నాయి, ప్రభుత్వాలు గైడ్లైన్స్ ఇచ్చినాయి. నేను ఒక విత్తనాన్ని ఉత్పత్తి చేసే కంపెనీ, ఉదాహరణకి నేను హైబ్రిడ్ పత్తి విత్తనాలు అమ్ముతున్నాను. నేను హైబ్రిడ్ పత్తి విత్తనాలు అమ్మాలంటే నేను ఫ్యాక్టరీలో పత్తి విత్తనాలు తయారు కావు కదా, రైతుతోటే నేను పత్తి విత్తనాలు పండించుకొని అలా నాణ్యమైనవి తీసుకొని దాన్ని గ్రేడింగ్ చేసి నేను మార్కెట్లో అమ్మాల్సి వస్తుంది. సో నేను ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏ రైతుతోటి ఏ భూమిలో నేను విత్తనోత్పత్తి చేస్తున్నానో ప్రభుత్వానికి నేను ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ఆ లెక్కలు చెప్పాల్సి వస్తుంది, ఆ వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. అంతేకాకుండా నేను అంటే యాజ్ అ కంపెనీగా రైతుతోటి ఒక ఒప్పందం కుదుర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను రైతుతో కుదుర్చుకోవాల్సిన ఒప్పందం ఏమో మార్కెటింగ్ చట్ట పరిధిలో ఉన్న కాంట్రాక్టు నిబంధన ప్రకారము నాకు రైతుకు మధ్యలో ఎలాంటి ఒప్పందాలు ఉండాలో కాంట్రాక్ట్ చట్టం చెప్తుంది. అగ్రికల్చర్ మార్కెటింగ్ చట్టంలో ఉన్న కాంట్రాక్ట్ వ్యవసాయ నిబంధనలు చెప్తున్నాయి. నేను ప్రభుత్వంతో విత్తనోత్పత్తి చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలనేది విత్తన చట్టంలో ఉంది. ఇక్కడ రెండిట్లో ఇబ్బందులు వస్తున్నాయి. ముందుగా మనం రైతు వైపు నుంచి ఆలోచిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతైనా సరే విత్తనోత్పత్తి చేస్తున్నప్పుడు, ఆ మట్టుకొస్తే అన్ని విత్తనోత్పత్తి కార్యక్రమాలన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో జరుగుతున్నాయి. కాంట్రాక్ట్ వ్యవసాయం అంటే ఏంటి? ఒక కంపెనీ ఒక రైతు దగ్గరికి వెళ్ళి మీరు పలానా పంట పండించండి, ఇగో ఈ క్వాలిటీ నాకు కావాలి, ఈ పంట పండిన తర్వాత ఈ రేటుకు నేనే కొనుక్కుంటాను అని కంపెనీ చెప్పటం. కొన్ని సందర్భాలు ఇంకొక అడుగు ముందుకెళ్ళి ఆ విత్తనాలు కంపెనీనే సరఫరా చేస్తుంది, ఎరువులు పురుగు మందులు కంపెనీ ఇస్తుంది, పంట ఎట్లా పండించాలో సాగు పద్ధతులు కూడా కంపెనీ చెప్తుంది. ఇది కూడా ఇంకో కాంట్రాక్ట్ వ్యవసాయమే. మీ ఈ రోజున ములుగులో జరిగిన మొక్కజొన్న ఉత్పత్తి చూడండి, మొక్కజొన్న విత్తనాల ఉత్పత్తి చూడండి, గద్వాల ఈ మధ్యలో అందరి దృష్టికి వచ్చిన పత్తి విత్తన ఉత్పత్తి చూడండి. ఎక్కడైనా సరే మీకు ఇదే మోడల్. ఒక కంపెనీ ఉంటుంది, రైతుతో ఒక ఒప్పందం ఉంటుంది, వాళ్ళే కొనుక్కోవాలని చెప్తారు. కానీ ఈ మధ్యకాలంలో ఏమైందంటే రైతు కంపెనీకి మధ్యలో ఒక మధ్య వ్యవస్థ వచ్చింది. అది ఆర్గనైజర్ పేరుతోటి కంపెనీ ఆర్గనైజర్తో ఒప్పందం ఉంటుంది, ఆర్గనైజరు రైతుతో ఒప్పందం ఉంటుంది. ఇవి ఏవి కూడా రాతపూర్వకంగా ఉండవు. ఈ రాతపూర్వకంగా లేకపోతే ఏమవుతుందంటే నష్టం జరిగినప్పుడు లేదా ఆశించిన డబ్బులు వాళ్ళు ఇవ్వకపోయినప్పుడు, కొనుగోలు చేయనప్పుడు దాన్ని క్వశ్చన్ చేయాలంటే కాగితం మీద ఏది ఉండదు. ఇది ఈ కాంట్రాక్ట్ వ్యవసాయ నిబంధనకు సంబంధించి ఆచరణలో ఉన్న లోపాలు. ఇక విత్తన చట్టం పరిధిలో ఏ కంపెనీ అయినా సరే నేను విత్తనోత్పత్తి చేయదలుచుకున్నట్లయితే నా విత్తనాలకి సర్టిఫికేషన్ కావాలి అంటే నేను ఏ భూమిలో విత్తనోత్పత్తి చేస్తున్నానో ప్రభుత్వానికి పూర్తి వివరాలు ఇవ్వాలి. ఒకసారి ఆ విత్తనాలు వచ్చిన తర్వాత ఈ సీడ్ సర్టిఫికేషన్ ల్యాబొరేటరీలో టెస్ట్ చేసిన తర్వాతనే అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు చాలా చోట్ల చూడండి, ఈ రోజున ప్రభుత్వం దగ్గర లెక్కలు కూడా లేవు. అంటే ఏ భూమిలో విత్తనోత్పత్తి జరుగుతుంది, ఏ రైతులు ఏ కంపెనీ కోసం విత్తనోత్పత్తి కోసం చేస్తున్నారని లెక్కలు లేవు. అంటే ఇప్పుడు మీకు ఏం కళ్ళ ముందు ఏం కనపడుతుంటే విత్తన చట్టం ఆచరణలో లోపాలు కనపడుతున్నాయి, ఇక్కడ మార్కెట్ చట్టంలోని కాంట్రాక్ట్ వ్యవసాయ నిబంధనల లోపాలు కనపడుతున్నాయి. ఈ రెండింటినీ సవరించాల్సిన అవసరం మీకు ములుగు సంఘటన లేవనెత్తింది. అందుకోసమే ఆ సంఘటన జరిగిన తర్వాత ఒక పక్కన ఉన్న చట్టం పరిధిలోనే ఎంతో కొంత నష్టపరిహారం వచ్చే ప్రయత్నం చేస్తూనే ఈ మార్కెట్ చట్టంలో కాంట్రాక్ట్ వ్యవసాయ నిబంధన మార్చడానికి, విత్తన చట్టాన్ని మార్చడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ కమిషన్ ప్రభుత్వం చెప్పిన తర్వాత ఈ రోజున వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ ఈ రెండు చట్టాలలోని నిబంధనలు మార్చడానికి ప్రయత్నం జరుగుతుంది. మీరు చెప్పినట్టు ఏదైతే ఒక సంస్థ వాళ్ళకి రైతులకు ఒక విత్తనం ఇచ్చి దాన్ని డెవలప్ చేయమని చెప్తారు, కానీ అట్లాంటి క్రమంలో ఇచ్చే క్రమంలో వాటికి కావాల్సిన ఇన్పుట్స్ సరిగ్గా ఇవ్వకపోవడం, టెక్నికల్గా సరిగ్గా వాళ్ళకి అవగాహన లేక విత్తనం ఇవ్వడం, ఆ విత్తనాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, దానికి సంబంధించిన ఎరువుల విషయంలో కానీ ఏది దీంట్లో ఏమాత్రం తప్పు చేసినా వాళ్ళకు పూర్తి నష్టం, అంటే రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇట్లాంటి క్రమంలో రైతులు ఆ నష్టపోతే ఏ విధంగా
మనం నష్టపరిహారం చేసుకోవచ్చు? ఇలా శరత్ గారు రెండు ఉంటాయి. ఒకటి కంపెనీ వైపు నుంచి అలసత్వం కానీ కంపెనీ సరైన నాణ్యమైన విత్తనాలు ఇవ్వకపోతే ఒకటైతే రైతు నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకు నష్టం జరుగుతుందంటే ఇప్పుడు మామూలు పంట వేసాను అనుకో, అది ఏ క్వాలిటీ ఉన్నా ఎంతో కొంత ధరకు నేను అమ్ముకోగలుగుతా. కానీ విత్తనోత్పత్తి చేసినప్పుడు కంపెనీలు ఆశించిన క్వాలిటీ ఉంటేనే కొంటాయి. ఎందుకంటే రేపు పొద్దున వాటిని వాళ్ళు అమ్మాలి. మళ్ళీ విత్తనాల కంటే ఈ విత్తనాల్లో నాణ్యత లోపం ఉందనుకో కొన్ని వేల మంది రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి విత్తనోత్పత్తి రైతులందరూ కూడా ఆ నాణ్యత లెవెల్స్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి స్టెప్లో కూడా జాగ్రత్త వహించాలి. ఆ జాగ్రత్త వహించాలని మీరు అన్నట్టుగా కంపెనీ ప్రతి దశలో వాళ్ళకి రైతులను గైడ్ చేస్తూ ఉండాలి. అక్కడ లోపాలు వస్తున్నాయి. రెండోది, కంపెనీ కావాలని ఒక సందర్భంలో ప్రొడక్షన్ ఎక్కువైపోయింది, లేదా మార్కెట్లో రేట్లు పడిపోయినాయి, లేదా కంపెనీకి సేల్స్ లేనప్పుడు ఏం చేస్తున్నారు, మీ నాణ్యత సరిగా లేదు అని చెప్పి తిరస్కరిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గద్వాల సంఘటనలో కొంతమంది రైతులు చెప్పిన అంశం ఏంటంటే, వాళ్ళు పత్తి విత్తనాలు పండించారు, కంపెనీకి అప్పచెప్పారు, మేము పంట పండేది కంపెనీకి ఇచ్చారు, వాళ్ళన్నీ కొలుసుకొని వెళ్ళిపోయారు, జోకి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఏం చెప్పారంటే, మీ విత్తనాలు మేము టెస్ట్ చేశాము, ఇది ఆశించిన క్వాలిటీ లేదు కాబట్టి మీకు డబ్బులు ఇవ్వమని చెప్పి పెండింగ్ పేమెంట్ వచ్చేసింది. అందుకే ఇప్పుడు మీకు గద్వాల సమస్య వచ్చింది. సో ఇప్పుడు మనం రైతు వైపు నుంచి ఏం చేయాలంటే, అంటే రెండు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే, ఒకటి, మీ ఏ కంపెనీ కోసం ఏదైతే పండిస్తున్నారో తప్పకుండా అది రాతపూర్వకంగా ఉండాలి. కాగితం మీద అగ్రిమెంటు లేకుండా విత్తనోత్పత్తి చేయకూడదు రైతు అనేవాడు. అది మీరు ఆర్గనైజర్తో కుదుర్చుకుంటారా, కంపెనీతో, ఏదో ఒకటి. ఇప్పుడు ఆర్గనైజర్స్ కూడా కుదుర్చుకునే అవకాశం ఎందుకు ఉంది అంటే, మన చట్టంలో మార్పు చేసి నేరుగా కంపెనీనే అగ్రిమెంట్ కుదుర్చుకోవాల్సిన పని లేదు, స్పాన్సర్ అనే ఒక పేరుతోటి వేరే వాళ్ళతో కూడా అగ్రిమెంట్ కుదుర్చుకోవచ్చు కంపెనీ తరపున ఉంది. కాబట్టి ఎవరు కుదుర్చుకున్నా ఒక రాతపూర్వకమైన అగ్రిమెంట్ ఉండాలి. రెండోది, విత్తనోత్పత్తి అనేది మామూలు పంట కంటే ఒక భిన్నంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా రిస్క్ కూడా ఉంటుంది. ఎందుకు పోతున్నారు రైతులు విత్తనోత్పత్తి వైపు? 4 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా. నేను మామూలు మొక్కజొన్న పంట పండిస్తే 4 రూపాయలు తగ్గుతాయి. అదే నేను మొక్కజొన్న విత్తనాలను ఉత్పత్తి చేసే కార్యక్రమం చేశాను అనుకో, నాకు ఆదాయం పెరుగుతున్న ఆశతోటి నేను అటువైపు మలుతున్నాను. ఆదాయం ఎక్కడైతే వస్తుంది అనుకుంటున్నా అక్కడ రిస్క్ కూడా ఉంటుంది. ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది రైతు వైపు నుంచి. రెండోది, కంపెనీ కూడా అంటే మొత్తాన్ని భారాన్ని ఆర్గనైజర్కి వదిలేసి మేము క్వాలిటీ ఉంటే కొనుక్కుంటాం లేకపోతే కాకుండా, ఇవి సర్వీస్ కాంట్రాక్ట్ ఉండాలి. అంటే కేవలము పంట పండిన తర్వాత మేము కొనుక్కొని పోతాము ఈ పలానా రేటు కానీ అగ్రిమెంట్ మాత్రమే కాదు, ఆ పంట వేసినప్పటి నుంచి చేతికొచ్చేంత వరకు రైతుకు కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు, దాన్ని సర్వీస్ కాంట్రాక్ట్ అంటాం. అలాంటి సర్వీస్ కాంట్రాక్ట్ కనుక ఉండి కంపెనీ కనుక రైతుకు సహాయం చేయగలిగితే కొంత బెటర్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఒక రిస్క్ వస్తుంది. చాలాసార్లు ఏమవుతుంటే, కంపెనీ ఇంత బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేదు, కేవలం ఆ నాణ్యత వస్తే తీసుకోవడానికి. కొంత ఒత్తిడి కూడా కంపెనీల మీద ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా దీంట్లో జోక్యం చేసుకొని, ప్రభుత్వము, రైతు, ఏదైతే ఇంకా ఆర్గనైజ్ వ్యవస్థ ఉందో వీటన్నిటి మీద ఒక రెగ్యులేషన్ ఉండాలి. ఈ రోజున ఆ రెగ్యులేషన్ అంటూ ఏది లేదు. అంటే ఒక్కొక్కసారి వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించవు. అంటే ఎంత రైతు మామూలుగా ఏదో మంచి ఆదాయం వస్తున్న ఆశతోటి మామూలు పంటలు సాగు చేయకుండా ప్రత్యేకంగా ఈ విత్తనోత్పత్తికి సంబంధించి ఇటు సైడ్ రావడం జరుగుతుంది. అట్లాంటి క్రమంలో ఒక్కొక్కసారి తన చేతిలో కూడా ఉండదు, రైతు చేతిలో ఉండదు, వాళ్ళ చేతిలో ఉండదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఒకవేళ రైతు నష్టపోతే పరిస్థితి ఏంటి? దానికి ఏదైనా ఇప్పుడు బీమానే లేదు. ఇప్పుడున్న మోడల్ ఏమవుతుంది, కంపెనీ ఏదైతే నాణ్యత ఆశిస్తుందో ఆ నాణ్యత గల విత్తనాలు వస్తేనే కంపెనీ కొనుగోలు చేస్తుంది, లేకపోతే తిరస్కరిస్తుంది. వాతావరణం బాగాలేకనో, లేదా సరైన సమయంలో ఎరువులు పురుగు మందులు వాడకపోతేనో, నేలలో ఏమైనా ఇబ్బంది ఉంటేనో, లేదా ఇంకేదన్నా తెగుళ్ళు వచ్చినో, ఏదో ఈ నాణ్యత దెబ్బతింటే కంపెనీ బాధ్యత తీసుకోవట్లేదు. అదొక పెద్ద రిస్క్ రైతు చేతిలో. అందుకే మామూలు పంట వేసుకున్నప్పుడు కూడా ఈ రిస్క్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎక్కువ రిస్క్ వస్తుంది, ఎందుకంటే పెట్టుబడి పెరుగుతుంది కాబట్టి. అందుకే ఒక సూచన బలంగా ఏమొస్తుందంటే, ప్రతి పంటకి పంటల బీమా ఉండాలి. మరీ ముఖ్యంగా విత్తనోత్పత్తి చేసే రైతులకి ఆ అంశం మీద, ఆ పంటల మీద బీమా కంపల్సరీ ఉంటే ఏమవుతుంది, మినిమం గ్యారెంటీ అన్నా ఉంటుంది. నష్టపోతే కనీసం ఖర్చుల మందమన్నా ఇన్సూరెన్స్ డబ్బులన్నా వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆ చట్టంలో మార్పు రావాలి. ఎవరెవరైతే విత్తనోత్పత్తి చేస్తున్నారో వాళ్ళు ఒక కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పుడు ఈ కంపెనీ బాధ్యత ఉండాలి. కొంత ఆ పంటకి తప్పకుండా ఇన్సూరెన్స్ చేయించేటట్టుగా, నష్టం జరిగితే ఒక బేసిక్ ఇన్సూరెన్స్ అమౌంట్ అన్నా రైతుకు వచ్చే విధంగా లేదు. ఇప్పుడు అట్లాంటిది ఏది లేదు. కాబట్టి గాల్లో దీపం లాంటి పరిస్థితి. 4 రూపాయలు ఎక్కువ వస్తే వస్తాయి, నష్టపోతే పూర్తిగా నష్టపోయేది. ఒక జూదంలాగా అయిపోయింది ఇప్పుడు విత్తనోత్పత్తి కూడా. మార్కెట్ ధరలు ముందు మామూలుగా ఉంటాయి, తీరా చూస్తే విత్తనం చేతికి వచ్చిన తర్వాత మంచి ధర వచ్చే అవకాశం ఉంది.
సో అట్లాంటి క్రమంలో ఏదైనా ఆ సంస్థలు వీళ్ళకి మద్దతు ధర ఏమైనా ఇచ్చేసే అవకాశం ఉందా? అంటే ముందు ప్రకటించిన తర్వాత కొంటే చాలు, ఇప్పుడు మనం ఎక్కువ కూడా కాదు. కాంట్రాక్ట్ వ్యవసాయంలో అదే ఇబ్బంది ఉంటుంది. కాంట్రాక్ట్ అంటే ఏంటి? కాంట్రాక్ట్ వ్యవసాయానికి మామూలు వ్యవసాయానికి తేడా ఏంటంటే, ఇప్పుడు నువ్వు సాధారణ రైతు వ్యవసాయం అనుకో, నువ్వు పంట పండిస్తావు, పంట చేతికి వచ్చిన నాటికి మార్కెట్లో ఏ రేటుకు ఉంటే ఆ రేటుకి అమ్ముకోవాలి. రేట్ తక్కువ ఉంటే నువ్వు 4 రోజులు దాన్ని స్టోర్ చేయగలిగితే ఎప్పుడైనా మంచి రేట్ అనుకున్నప్పుడు అప్పుడు అమ్ముకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ వ్యవసాయం ఏంటి? నువ్వు పంట వేయడానికంటే ముందే పంట చేతికి వచ్చినాక ఏ రేటుకు కొంటారనేది ఫిక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు విత్తనోత్పత్తి చేసే రైతు కూడా కంపెనీతో ఆ రేటు ముందే ఫిక్స్ అవుతుంది. ఈ క్వాలిటీతో నాకు కావాలి, ఈ పంట కావాలి, పంట చేతికి వచ్చినప్పుడు క్వింటాల్కి ఇంత రేటుకి నేను కొంటాను అనే అగ్రిమెంట్ ముందే అయిపోతుంది. సో ఇప్పుడు కంపెనీ ఏం చేయాలి? రేటు పెరిగినా మార్కెట్లో, రేటు తగ్గినా, అంటే విత్తనాల రేటు మార్కెట్లో ఒకసారి పెరుగుతుంటుంది, ఒకసారి తగ్గుతుంటుంది. పెరిగినా తగ్గినా అగ్రిమెంట్ ప్రకారం రైతుకు ఏదైతే రేటు ప్రకటించారో ఆ రేటు ఇవ్వాలి. ఒకవేళ మార్కెట్లో రేట్ ఎక్కువ ఉందనుకో, రైతు పోయి నాకు ఎక్కువ రేటు ఇవ్వంటే కంపెనీ ఎట్లా ఇవ్వదు. సరే అది ఇవ్వకపోగా మరి తగ్గినప్పుడన్నా ఆ ఫిక్స్ చేసిన రేటు కన్నా కొనాలి కదా, ఆ రేట్లు కొనకపోవటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. మన చట్టం ఏమంటుందంటే, మీరు కనుక ఒక అగ్రిమెంట్ చేసుకొని మీరు ధర ముందే ఫిక్స్ చేసుకుంటారు కాబట్టి ఈ ధరకు కనుక ఆ కంపెనీ కొనకపోతే దాన్ని మనం అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏడీ అగ్రికల్చర్ దగ్గర కేసు పెట్టుకోవాలి, అంటే దాన్ని కంప్లైంట్ చేయాలి. అప్పీల్ ఉంటే మార్కెటింగ్ డైరెక్టర్ రావడానికి ఉంటుంది. కానీ ఈ రోజున మీకు రిటర్న్ కాంట్రాక్టే లేదు. కాంట్రాక్ట్ వ్యవసాయం జరుగుతున్నట్టుగా ఎక్కడ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి ఈ నష్టం జరిగిన రేటు నాకు తక్కువ ఎక్కువలో అయినా చెప్పడానికి రైతుకు ఎక్కడ అవకాశం లేదు. మీకు జ్ఞాపకం ఉంటే కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఏదో 3 చట్టాల కోసం చేసిన ప్రయత్నంలో అందులో ఒక చట్టం కాంట్రాక్ట్ వ్యవసాయానికి ఉండే. అందులో ఒక నిబంధన ఏముండేనంటే, కాంట్రాక్ట్ వ్యవసాయానికి కనుక ఇబ్బందులు వస్తే రెవెన్యూ అధికారులకు అధికారులు కల్పించారు దాంట్లో. అంటే ఆర్డీఓ దాని మీద కాంపిటెంట్ అధికారి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్కి అప్పీల్ చేసుకునేలాగా. రెండోది, ఏ కంపెనీ అయితే లేదా వ్యక్తి అయితే కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలనుకుంటాడో ఏదైతే పంట సపోజ్ 100 ఎకరాలకు 1000 ఎకరాలు 10,000 ఎకరాలు చేయాలనుకుంటే ఆ పంట దిగుబడి ఎంత రాబోతుందో చూసి అందులో 10% మార్కెట్ వాల్యూ చూసుకొని దాన్ని బ్యాంక్ గ్యారెంటీగా ఇవ్వాలి. ఉదాహరణకి నేను ఒక 10 ఎకరాలలో పత్తి విత్తనోత్పత్తి కోసం ఒక రైతుతో అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నాను. 100 క్వింటాల దిగుబడి ఆశిస్తున్నా. 100 క్వింటాలకి మార్కెట్ రేటు క్వింటాకి 1000 రూపాయలు అనుకోండి. ఒక 1,00,000 రూపాయలు ఉంటే అంటే 20,000 రూపాయలు నేను బ్యాంక్ గ్యారెంటీ చూపించాలి ఆ చట్ట ప్రకారం. దానివల్ల ఏమవుతుందంటే, రేపు పొద్దున కంపెనీ కొనకపోయినా వెనకపోయినా బ్యాంక్ గ్యారెంటీ ఉంటుంది కాబట్టి మినిమం రైతుకి కాంపెన్సేషన్ ఇప్పించడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆ నిబంధనలు ఏవి ఇప్పుడు మనకున్న మార్కెట్కి సంబంధించిన నిబంధనలు లేవు. సో ఇప్పుడు ఏంటంటే దీనికి నిబంధనలు సరిగా లేవు. అంటే చట్టాలలో నియమాలలో లొసుగులు ఉన్నాయి, ఆచరణలో ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని సూపర్వైజ్ చేసే యంత్రాంగం సరిగా లేదు, రైతులకి అవగాహన లేదు, కంపెనీ కేవలం లాభాలే చూసుకుంటుంది. ఇన్ని ఉన్నాయి కాబట్టి ములుగు లాంటి సంఘటనలు వస్తున్నాయి. మీరు ఇటీవల సాగు న్యాయయాత్రకు సంబంధించి కొనసాగుతుంది. దాంతోపాటు రైతులను చాలాసార్లు కలిసి ఉంటారు ఇప్పటికీ. ఇందులో ఎస్పెషల్లీ ఈ విత్తనోత్పత్తికి సంబంధించి ఎట్లాంటి కీలక సమస్యలు వాళ్ళు మీతో చెప్పడం జరిగింది? ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో 2 రకాల సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. ఒకటి, విత్తనాల వల్ల జరుగుతున్న నష్టం. నేను మామూలు పంటలు పండిస్తున్నాను, పంట దిగుబడి దెబ్బతినటము, మొలకెత్తకపోవటము, తెగుళ్ళు ఎక్కువ రావటము, దానివల్ల నష్టాల గురించి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే, ఈ విత్తనోత్పత్తి చేసే రైతులందరూ చెప్పడం ఏంటంటే, వీళ్ళకి ఇది మార్కెట్ చట్టంలో ఉన్న నిబంధన తెలియదు, విత్తన చట్టంలో నిబంధన వాళ్ళకి తెలిసిందల్లా ఏంది, మామూలు పంట కంటే విత్తనోత్పత్తి పంటలకు దిగితే 4 రూపాయలు ఆదాయం వస్తుందని ఆ వైపున మొగ్గు చూపుతున్నారు. కానీ వాళ్ళు ప్రతిసారి ఎదుర్కొంటున్న సమస్య, కంపెనీ కొనుగోలు చేసే నాటికి వాళ్ళు ఆశించిన దిగుబడి రావట్లేదు, వచ్చినా సరే వాళ్ళు ఆశించిన రేటు రావట్లేదు, నాణ్యత లోపం ఉందని చెప్పి తక్కువ డబ్బులు వస్తున్నాయి. రెండోది, చాలా సందర్భాలలో మీ నాణ్యత మేము అనుకుని లేదు కాబట్టి మొత్తం పంటనే తిరస్కరిస్తున్నారు. దీనివల్ల నష్టం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు కోరుకునేది ఏంటంటే, మేము ఏదైతే పంట దిగినప్పుడు మాకు ఇంత రేటు వస్తుందని కంపెనీ చెప్తుందో అంత డబ్బులు మాకు వచ్చేలాగా చూడాలి అని రైతుల కోరిక. కానీ అలా ఇప్పించడానికి ఇప్పుడు నేను చెప్పిన అన్ని చిక్కులు ఉన్నాయి. ఆల్ ఓవర్గా గమనిస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో ఈ విత్తనోత్పత్తి జరుగుతుంది సార్? ఇది కరెక్ట్గా సంఖ్య తెలియదు, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర లెక్కలు సరిగా లేవు. 2018లో ఒక ఎస్టిమేట్ ఏంటంటే 2 లక్షల ఎకరాలు అన్నారు అధికారిక లెక్కలు. కానీ అనధికారికంగా చూస్తే దాదాపుగా ఒక 10 నుంచి 15 లక్షల ఎకరాలలో విత్తనోత్పత్తి జరుగుతుందని అంచనా. కొన్ని జిల్లాల్లో మరీ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, కొంత ఖమ్మం జిల్లాలో, నల్గొండ ప్రాంతంలో, కొన్ని పాకెట్స్ ఎక్కడైతే నేల సారవంతంగా ఉండి అట్లాంటి చోట పెద్ద ఎత్తున జరుగుతుంది.
ప్రభుత్వం అప్పుడు 2018లో చెప్పిన లెక్కల ప్రకారం ఒక 50-60 వేల మంది రైతులు విత్తనోత్పత్తులు ఉంటారని. కానీ ఇవన్నీ కూడా ఒక అంచనాలు మాత్రమే, ఎందుకంటే ఎక్కడ మీకు రికార్డెడ్గా లేవు. మీరు మన కనుక దేశానికి కావాల్సిన విత్తనాలలో 40% తెలంగాణలో ఉత్పత్తి అవుతుంటే ఎంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉండాలి. ఇంకా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇంకా పెంచాలనే ప్రయత్నం జరుగుతుంది, ఎందుకంటే అలా లాభాలు ఉంటాయి, రైతుకు ఇంకా ₹4 ఎక్కువ ఆదాయం వస్తుంది. కాబట్టి మామూలు పంటలు పండించే కంటే రైతులను కూడా విత్తనోత్పత్తి వైపు వెళ్ళే విధంగా కంపెనీలు ఎంకరేజ్ చేస్తున్నాయి, ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి. సో సంఖ్య మాత్రం ఏటేటా పెరుగుతుంది, వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది, ఆ మేరకు రిస్క్ కూడా పెరుగుతుంది రైతులకి. విత్తనోత్పత్తికి సంబంధించి ఆయా సంస్థలకు నియమ నిబంధన తెలుసు, వాళ్ళు దాని రూల్స్ పాటిస్తూ వేరే రైతుల దగ్గర పండించుకొని వాళ్ళు అమ్ముకుంటారు. రైతే పండించుకొని విత్తనోత్పత్తి చేసి రైతే అమ్ముకునే అవకాశం ఉందా? మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరికీ కూడా విత్తనం అనేది రైతు హక్కు, కంపెనీల హక్కు కాదు, ప్రభుత్వాలది కాదు. విత్తనము వ్యవసాయదారుడి హక్కు. ఇన్నేళ్ళుగా భారత గౌరవ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఈ దేశంలో 10,000 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ దేశంలో వ్యవసాయం జరుగుతుంది. అప్పటి నుంచి విత్తనం ఎవరు పండించారు? దాదాపుగా 1960-70 ఆ మాటకు 90 వరకు కూడా 90వ దశకం వరకు కూడా రైతే విత్తనం పండించుకునేవాడు, తనకు కావాల్సిన విత్తనాలు తానే దాచుకునేవాడు. పక్క రైతులకు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం, బదలాయింపు చేసుకోవటము, అక్కడక్కడ అమ్ముకోవటం, కొద్దిగా అమ్ముకోవటం కూడా చాలా తక్కువ, 1%. సాధారణంగా ఎక్స్చేంజ్ ఉండేది. నా దగ్గర పప్పు పెసర్లు ఉంటాయి, ఇంకో దగ్గర కందులు తెచ్చుకోవటం, నా దగ్గర వరి ఉంటే నేను ఇంకో శనగలు తెచ్చుకోవటం, ఎక్స్చేంజ్ చేసుకోవటమే ఉండేది. అంటే ఈ వ్యవస్థలో ఇంత జరుగుతుంటే ఒకవేళ ప్రభుత్వ ఆధీనంలో కనుక ఇది జరిగితే బాగుంటుంది కదా, ప్రభుత్వం పర్యవేక్షిస్తే ఇంకా రైతులకు కొంచెం సమస్య లేకుండా ఉంటుంది కదా. అంటే శరత్ గారు దీన్ని మనం 3-4 కోణాల్లో ఆలోచించాలి ఈ సమస్యని. ఒకటి ఏంటంటే 60-70వ దశకం వరకు పూర్తిగా విత్తనోత్పత్తి రైతు లేదా ప్రభుత్వ సంస్థల ఆధీనంలో నడిచింది. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, సెట్ కార్పొరేషన్లో వీళ్ళు చేశారు తప్ప ప్రైవేటు భాగస్వామ్యం, ప్రైవేటు వ్యక్తులు లేరు. మెల్లమెల్లగా 90 దశకంలో మిగతా అన్ని రంగాలు ఎట్లయితే ప్రైవేటీకరణ జరిగిపోయిందో విత్తనం కూడా ప్రైవేటీకరణ జరిగిపోయింది. ఇప్పుడు పెత్తనం అంతా ప్రైవేటు కంపెనీల చేతికి వచ్చేసింది. ఈ రోజున ఏ రైతు కూడా తను పండించిన వాటికి విత్తనాలకు వాడట్లేడు, ఏ రైతు నుంచి విత్తనాలు తెచ్చుకోవట్లేడు. దాదాపు 100% విత్తనం అంతా ప్రైవేట్ మార్కెట్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఒక ఆలోచన ఏమొస్తుందంటే విత్తనం ప్రభుత్వం ఆధీనంలో ఉండేటట్టుగా ఉంటే బాగుంటుంది కదా అని. ఇప్పుడు ఒక ప్రయత్నం జరిగింది తెలంగాణలో. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏదైతే ఉత్పత్తి చేసిన ఫౌండేషన్ సీడ్ ఉంటుందో ప్రతి గ్రామంలో మొన్న పంపించి ఏర్పాటు చేశారు. ఏ గ్రామానికి ఆ గ్రామానికి వాళ్ళే విత్తనాలు పండించుకొని అక్కడ వాడుకునే విధంగా ఒక ఎంకరేజ్మెంట్ జరుగుతుంది. మరో పక్కన ఆర్గానిక్ వ్యవసాయం పేరుతోటి, ప్రకృతి వ్యవసాయం అంటాము, లేకపోతే సేంద్రియ వ్యవసాయం పేరుతోటి కొంత ఈ విత్తనం మీద డిపెండెన్సీ అంటే లేకుండా తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇది ఒక కోణం అయితే, మీరు ఇంకో కోణం ఆలోచిస్తే విత్తనం వ్యాపారం అయిపోయింది. వేల కోట్ల రూపాయల విత్తన వ్యాపారం జరుగుతుంది, వస్తుంది. సో ఏ ప్రభుత్వం కూడా అంత తొందరగా దాన్ని మళ్ళీ కంట్రోల్కి తెచ్చుకునే అవకాశం కూడా లేదు. ఈ రోజున ఇప్పుడు ఉదాహరణ తెలంగాణ తీసుకోండి, ఈ విత్తన ఉత్పత్తి మీద కొంత రెగ్యులేషన్ టైటన్ చేయాలనో, లేదా కొత్త చట్టం తేవాలనో, కొత్త నిబంధనలు తేవాలన్న ఆలోచన, లేదా కంపెనీలు నష్టం జరిగింది కాబట్టి నష్టపరిహారం వల్ల ఎప్పుడైతే ఒత్తిడి జరుగుతుందో ఈ ఒక మాట ఏమి వినపడుతుందంటే ఈ విత్తన కంపెనీలు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతాయి, పక్కనున్న కర్ణాటకకో లేకపోతే అటు ఆంధ్రాకో లేకపోతే ఒరిస్సాకు వెళ్ళిపోతాయి, అటు కంపెనీలు ఇక్కడ ఉండవు, దానివల్ల రైతుకు మళ్ళీ ఆదాయం పడిపోతుందని వస్తుంది. అంటే మీరు ఎప్పుడైతే రెగ్యులేషన్ని టైటన్ చేయాలని ఒక ప్రయత్నం జరుగుతుందో ఇక్కడ వ్యాపారం దెబ్బతింటుంది, వ్యాపారీకరణ కాబట్టి. అందుకే దీనికి ఒక సమగ్రమైన పరిష్కారం ఆలోచించాలి. అంటే పూర్తిగా భారాన్ని మనం ప్రైవేట్ కంపెనీల మీద పెడతానికి కూడా లేదు, అంటే నష్టం జరిగిన ప్రతిసారి ప్రైవేట్ కంపెనీలే తప్పంటానికి కూడా లేదు. సో దీనికి ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు ఒకటి విత్తన ఉత్పత్తి ప్రభుత్వం చేతిలో లేదు కాబట్టి కొంత మళ్ళీ ప్రభుత్వం చేతికి తెచ్చుకునే ప్రయత్నం, సీడ్ కార్పొరేషన్ ఉంది, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఒక ప్రయత్నం జరగాలి. లాభం వస్తే కంపెనీకి, నష్టపోతే రైతు మీద పడేసి సంస్థలు వెళ్ళిపోయే పరిస్థితుంది. సో ఇట్లాంటి క్రమంలో రైతు బలంగా ఉండి ఏ విధంగా తన నష్టపరాన్ని తిరిగి తెచ్చుకునే అవకాశం? మీరు అన్నది 100% నిజం. విత్తనోత్పత్తులు ఉన్న రిస్క్ అంతా రైతే భరిస్తున్నాడు, లాభం వస్తే కంపెనీలకు వెళ్తుంది. అట్లా జరగకుండా రిస్క్ కూడా డిస్ట్రిబ్యూట్ కావాలి. అంటే ఎవరెవరు అయితే లాభపడతారో దానివల్ల నష్టం జరిగినప్పుడు కూడా ఆ రిస్క్ అందరికీ డిస్ట్రిబ్యూట్ కావాలి. దానికి 2-3 పనులు జరగాలి. ఒకటి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా బీమా ఉండాలి, కొంత రైతుకు సేఫ్టీ ఉంటుంది. రెండోది, నష్టం కనుక జరిగితే కంపెనీ కూడా కొంత చెల్లింపు చేసే విధంగా
నిబంధనలు ఉండాలి. అన్నిటికంటే మించి ప్రభుత్వ జోక్యం కూడా ఉండాలి. ఈ రోజున పూర్తిగా ప్రైవేటు సంస్థలకి రైతులకు మధ్య జరిగే విధానంలాగా ఉండిపోయింది తప్ప ప్రభుత్వ పాత్ర లేకుండా పోయింది. ప్రభుత్వ పాత్ర ఉండాలని చట్టం చెప్తుంది, విత్తన చట్టం. దాన్ని ఇప్పుడు ఏదైతే నిబంధనలు ఉన్నాయో కనీసం ఉన్న నిబంధనలన్నా పటిష్టంగా అమలు చేసే ప్రయత్నం వ్యవసాయ శాఖ చేయాలి. కింద మండలంలో ఉన్న వ్యవసాయ అధికారి దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో ఉన్న డైరెక్టర్ దాకా ఈ విత్తన చట్టం నిబంధనలు ఏం చెప్తున్నాయో వాటిని కొంచెం గట్టిగా పాటించే ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే మించి మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న పద్ధతులకు అనుగుణంగా మన చట్టాలలో, నియమాలలో, విధానాల్లో అంతే వేగంగా మార్పులు తెచ్చే ప్రయత్నం కూడా జరగాలి. ఫైనల్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఇన్ని అంశాలపై ఏ విధంగా ఈ విత్తన చట్టానికి సంబంధించి లేదా ఏదైతే విత్తనోత్పత్తికి సంబంధించి ఎట్లాంటి కఠిన చర్యలు కానీ లేకపోతే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? ఒకటి, ఇప్పుడు ఉన్న నిబంధనలు, చట్టాల పరిధిలో రైతుకు ఏ విధంగా ఆదుకోగలుగుతామో ఆ ప్రయత్నం ఆల్రెడీ చేస్తుంది. మీకు ములుగు సంఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుంది. రెండోది, చట్టాలలో లోపాలు ఉన్నాయి కాబట్టి విత్తన చట్టాన్ని మార్చే ప్రయత్నము, మార్కెట్ల చట్టాన్ని మార్చే ప్రయత్నం జరుగుతుంది. మరో పక్కన ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా సీడ్ ప్రొడక్షన్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి కనీసం ఈ విత్తన ఉత్పత్తి కోసమే ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చే ఆలోచన కూడా జరుగుతుంది. అట్లాంటి చట్టం వస్తే ఉపయోగం ఉంటుంది. వీటన్నిటికంటే మించి రైతుల్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇప్పుడు మేము చేస్తున్న సాగున్యాయ యాత్రలు కూడా ఇవే చెప్తున్నాం. ఈ నిబంధనలు ఉన్నాయి, ఈ చట్టం ఉంది, మీకు ఈ హక్కు ఉంది, మీకు నష్టం జరిగితే ఇక్కడికి పోవాలి అని రైతుల్ని కొంత చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనందరూ అదే చేయాలి. ఇప్పుడు ఉన్నదాని ప్రకారం రైతు కనుక అగ్రిమెంట్గా రాసుకొనగలిగితే సగం మార్పు వచ్చేస్తుంది. అది రైతు చేయాలి. ఇప్పుడు చెప్పిన మార్పులు కనుక ప్రభుత్వం చేస్తే రాబోయే రోజుల్లో తెలంగాణని విత్తన భాండాగారంగా కొనసాగిస్తూనే నష్టం జరిగితే కేవలం రైతు మాత్రమే నష్టపోకుండా వచ్చే లాభంలో 4 రూపాయలు రైతు కూడా వచ్చే విధంగా విధాన మార్పు వస్తే తెలంగాణ రైతు సంతోషిస్తాడు. దేశానికే విత్తనాన్ని సప్లై చేసే రాష్ట్రంగా మనం కూడా గౌరవపడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్తనోత్పత్తికి సంబంధించిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, ఆ సమస్యలకు పరిష్కారానికి సంబంధించి చాలా వివరంగా చెప్పారు. ఇది వాటి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.